మింగేశాయని విర్రవీగుతున్నాయి రాజు. నువ్వు నీ ప్రేమ కోసం ప్రాణత్యాగం చేశావని వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు చనిపోవచ్చుగాక, కానీ వచ్చే జన్మలో ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి మళ్ళీ పుడతావు రాజు, మళ్ళీ పుడతావు. ప్రేక్షకులారా మా వీడియో తప్పకుండా చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనగనగా ఒక అడవిలో 2 పులులు జీవిస్తూ ఉండేవి. అవి 2 భార్యాభర్తలు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా, వేటకి వెళ్ళినా కూడా కలిసే వెళ్ళేవారు. ఒకరోజు, రాజా, ఈరోజు వేటకి రాలేను, అలసటగా ఉంది. రాజా, నువ్వు వెళ్ళి ఏమన్నా తినడానికి దొరికితే తీసుకురా. ఏమైంది రాణి? నీకు ఆరోగ్యం అంతా బాగుందిగా, ఎందుకు అరచటగా ఉంది? లేదు, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. అలా అనకు రాజా, చిన్నదానికే అంత గాబరా ఎందుకు? నాకు అలసటగా ఉంది అంతే. త్వరగా ఆహారం తీసుకురండి, తినేసి ఆ కొలను వరకు అలా షికారుగా వెళ్ళి వద్దాం. నాకు ఏదో కీడు శంకిస్తుంది. నువ్వు నాకు బాగుంది అంటున్నావు కాబట్టి త్వరగా వెళ్ళి త్వరగా ఆహారం తీసుకుని వచ్చేస్తా. జాగ్రత్తగా ఉండు. నువ్వు భలే వాడివి రాజా. నా పైన ఉన్న ప్రేమతో నువ్వు అలా మాట్లాడుతున్నావు. నేను పులినే కదా రాజా, నేను నిన్ను కాపాడుకోగలను. సంతోషంగా వెళ్ళిరా. సరే, త్వరగా వచ్చేస్తా. జాగ్రత్త. అలా ఆహారం కోసం వెతుకుతూ వెళ్ళింది. అంతలో ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు అడవిలో వేటకు తన సైన్యంతో వచ్చాడు. ఈరోజు ఈ అడవిలో ఒక్క పులినన్నా వేటాడి తీసుకువెళ్ళాలి. నా రాజ్యంలోని ప్రజలు నా సాహసాన్ని చూసి ఆశ్చర్యపోవాలి. నాకు అందరూ జేజేలు పలకాలి అని అడవిలోకి బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళగానే ఒక గృహ కనిపించింది. ఈ గృహలో ఖచ్చితంగా పులో సింహమో ఉంటాయి, లోపలికి వెళ్దాం అని లోపలికి వెళ్ళి నిద్రిస్తున్న పులిని చంపేశాడు. ఇంతలో ఈ రాజు పులి, అబ్బా, ఈరోజు మంచి ఆహారం దొరికింది. నా రాణి దీన్ని చూసి చాలా సంతోషపడుతుంది. త్వరగా వెళ్దాం. పదండి, నా ధైర్య సాహసాలను నా రాజ్యంలోని ప్రజలందరికీ చూపిస్తాను. ఇంతలో ఈ రాజు పులి గృహ లోపలికి వెళ్ళగానే, నా రాణి ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడంతా చూస్తుంటే ఏమో జరిగింది. రాణి నీకేమైంది? ఎక్కడికి వెళ్ళావు? అడవిలోకి వెళ్ళి వెతుకుదాం. రాణి ఎక్కడికి వెళ్ళావు? రాణి ఎక్కడికి వెళ్ళావు? నన్ను ఒంటరిని చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు రాణి అని వెతుకుతూ అడవంతా తిరుగుతుంది. ఆ అడవిలోనే ఒక అవ్వ మేక జీవిస్తూ ఉండేవాళ్ళు. అబ్బబ్బా మేక, నీ అల్లరి రోజు రోజుకు ఎక్కువైపోతుంది. నీతో నేను వేగలేకపోతున్నాను. ఇలానే చేస్తే నిన్ను నేను పులికి పట్టించేస్తా. అప్పుడు నీ తిక్క కుదురుతుంది. అవ్వా, నువ్వు పులిని పిలిస్తే నాకేమన్నా భయమా? కుర్చీని మడతపెట్టి. అంతలో ఆ రాజు పులి రాణి పులిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. మేక ఇప్పుడు మడత పెట్టవే కుర్చీ. ఏమే అవ్వా, నిజంగా పులిని పిలిచావు? అవ్వా, నువ్వు చెప్పినట్టే వింటాను. నన్ను కాపాడవే. పులిరాజా నన్నేం చేయకు. లేదు, నేను ఎవరిని ఏమీ చేయను. మీరేమన్నా నా రాణి పులిని చూసారా? రాణి పులే? ఆమెవరు? నా భార్య పులి కనిపించడం లేదు. నిన్నటి నుంచి
వెతుకుతూనే ఉన్నాను. నాకు నా భార్య అంటే ఎంతో ప్రాణం. అయ్యో, అడవంతా వెతికావా పులిరాజా? ఆ, వెతికానవ్వా, ఎక్కడా కనిపించలేదు. నిన్నటి నుండి నేను వెతుకుతూనే ఉన్నాను. ఎక్కడా నా రాణి పులి జాడ కనిపించలేదు. అయ్యో పులిరాజా, బాధపడకు. ఈ అడవిలో ఒక మహిమ గల స్వామీజీ ఉన్నారు. ఆయన దగ్గరకు నిన్ను తీసుకువెళ్తాను. ఆ స్వామీజీ నీకు సహాయం చేస్తాడు పులిరాజా. పద, అక్కడికి వెళదాం అని అవ్వ మేక ఆ రాజుపులి స్వామీజీ దగ్గరకు వెళ్ళారు. స్వామీజీ, స్వామీజీ, ఏం తల్లి, ఏం కావాలి? స్వామీజీ, ఈ పులి మీ సహాయం కోసం వచ్చింది స్వామీజీ. ఏం పులిరాజా, నిన్ను చూస్తుంటే చాలా బాధలో ఉన్నట్టున్నావు. సహజమైన నీ గుణం నీలో కనిపించడం లేదు. ఏం చెప్పమంటారు స్వామీజీ? నా ప్రాణానికి ప్రాణమైన రాణి కనిపించడం లేదు. అడవంతా వెతికాను. మీరు ఎంతో మహిమగల స్వామీజీ అని అవ్వ చెప్పింది. దయచేసి నా రాణికి ఏమైంది, ఎక్కడికి వెళ్ళిందో మీ దివ్య దృష్టితో తెలుసుకోండి స్వామీజీ. అవునా? అయ్యయ్యో, ఇప్పుడే తెలుసుకుంటాను అని ఆ స్వామీజీ జరిగినదంతా దివ్య దృష్టితో చూశాడు. పుట్టిన ప్రతి ఒక్కరం ఈరోజో రేపో ఆ భగవంతుని చేరుకోవలసిందే. నీ రాణి కూడా ఆ భగవంతుని చేరుకుంది పులిరాజా. అయ్యో, లేదు లేదు స్వామి, ఇది నిజం కాకూడదు. అయినా ఇది ఎలా జరిగింది స్వామీజీ? ఈ రాజ్యం రాజు తన గొప్పతనం నిరూపించుకోవడానికి వేటకు వచ్చి గుహలో నిద్రిస్తున్న నీ రాణి పులిని చంపి ఊరేగింపుగా ఎత్తుకెళ్ళాడు. అంతేకాదు, మీ 7 జన్మల నుండి మిమ్మల్ని ఇలా ఏదో విధంగా విడదీస్తూనే ఉన్నాడు. జన్మ జన్మల నుండి అతను విడదీస్తూనే ఉన్నాడు. ఏ జన్మలో అయితే మీరు ఆ విషయం తెలుసుకుని అతనిని చంపేస్తారో ఆ తర్వాత జన్మ నుండి మీరు జన్మ జన్మలకి భార్యాభర్తలుగా కలిసి జీవిస్తారు. స్వామీజీ, ఎలాగో నేను నా రాణిని వదిలి జీవించలేను. కాబట్టి ఈ జన్మలోనే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా ఆ రాజుని వధిస్తాను. కానీ మీ సహాయం నాకు కావాలి స్వామీజీ. ఏం కావాలి రాజుపులి? నా చేతనైన సహాయం తప్పకుండా చేస్తాను. ఏమీ లేదు స్వామీజీ, నాకు మనిషి రూపం వచ్చేలా వరమివ్వండి స్వామీజీ. నువ్వు మనిషిలా మారాలనేది ఎంతో కష్టసాధ్యం. కానీ నీ బాధ చూసి నా తపశక్తితో నిన్ను ఒక్కసారి మాత్రమే మనిషిలా మార్చగలను. మళ్ళీ నువ్వు పులిలా మారగానే ఇక మనిషి రూపం నీకు లభించదు. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం గుర్తుపెట్టుకో పులిరాజా. పులి గిలి బలి, పులి గిలి బలి, మానవుడే బలిబలి, మానవుడే బలిబలి అని ఈ మంత్రం జపించగానే నువ్వు మనిషిలా మారుతావు. మళ్ళీ నువ్వు పులిలా మారగానే ఇక ఎప్పటికీ మనిషిలా మారలేవు. గుర్తుపెట్టుకో పులిరాజా. స్వామీజీ, మీకు ధన్యవాదాలు స్వామీజీ. మీ మేలు ఎప్పటికీ మరువలేను అని అక్కడి నుండి అవ్వ మేక ఆ రాజు పులి వచ్చేశారు. అవ్వా, నువ్వు నాకు ఇంత సహాయం చేశావు. అలానే రాజుకోట ఎక్కడ ఉందో చూపించి నన్ను ఎలాగైనా ఆ రాజు దగ్గరకు తీసుకెళ్ళవా అవ్వా? ఏంటి, రాజు దగ్గరికి? అమ్మో, నేను రాను. నీతో పాటు మా ప్రాణాలు పోతాయి. అవ్వా, దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చెయ్యవ్వా. వచ్చే జన్మలో అయినా మేము జీవితాంతం కలిసి ఉంటాం. అవ్వా, దయచేసి ఈ సహాయం చెయ్యి. పోతే ప్రాణమే కదా, ఎప్పుడైనా ప్రాణం పోతుంది. ఒకరికి సహాయం చేస్తూ చనిపోయామన్నా తృప్తి అయినా ఉంటుందవ్వా. అంతే అంటావా? అయినా మనల్ని
రాజమందిరంలోకి ఎలా అనుమతిస్తారు? ఆ, నా దగ్గర ఒక ఉపాయం ఉందవ్వా. ఈ పులిరాజు మనిషిలా మారగానే మనం ముగ్గురం గారడీ చేసే కుటుంబంలా గారడీ చేస్తామని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్దాం. ఆ, ఈ ఆలోచన చాలా బాగుంది మేక. ఆ, ఆ, అవునవును, ఈ ఆలోచన చాలా బాగుంది. నేను ఇప్పుడే మనిషిలా మారిపోతాను. పులి గిలే బలే, పులి గిలే బలే, మానవుడే బలి బలే, మానవుడే బలి బలే అని ఆ పులి మనిషిలా మారిపోయింది ఆ, ఇక పదండి వెళదాం. ఆ, అని ఆ రాజుకోటికి వెళ్ళారు. ఎవరు మీరు? ఎందుకు ఇలా వచ్చారో? మేము రాజుగారిని కలవాలి. మేము గారడీ చేస్తాం. మా మేక మామూలు మేక కాదు, ఆడుతుంది పాడుతుంది. మా గారడీని రాజుగారికి చూపించాలి. ఆ, అవునా, మీ మేక ఆడుతుంది పాడుతుందా? సరే సరే, మేము వెళ్ళి రాజుగారికి చెప్పి వస్తాం. రాజుగారు సరే అంటే అప్పుడు లోపలికి అనుమతిస్తాం. మహారాజా మహారాజా, మిమ్మల్ని కలవడానికి అవ్వ మేక తన మనవడితో వచ్చారు. వాళ్ళు గారడీ చేస్తారంట మహారాజా. ఆ, గార్డియా, ఆహా, అటువంటి అంటే మాకు చాలా ఇష్టం. వెంటనే అనుమతించండి. అవ్వ మేక రాజుగారి మందిరంలోకి వచ్చారు. మహారాజా మహారాజా, ప్రణామాలు మహారాజా. మహారాజా, ఈ మేక కూడా మీకు ప్రణామాలు తెలియజేస్తుంది మహారాజా. అబ్బో, మేక మాట్లాడుతుంది, వింతగా ఉంది. ఆ, మొదలు పెట్టండి మీ గారడి. మేక మేక, ఇంక మొదలు పెట్టు నీ గారడి. దండం పెట్టి అవ్వ నుంచి పటాడల్సు నేర్చుకున్నా. అదే అనాలందరూ ఓయ్యరే ఓయ్యరే ఓయ్, అదే అనాలందరూ మేక డాన్స్ చేస్తే ఓయ్యరే 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 ఓ. బల మేక బల, ఇంకొకటి ఇంకొకటి. తిలన్నా తిలన్నా నా కసికల్ల రాజా, చిక చిక చిందయ్యన్నావా. తిలన్నా తిలన్నా నా కసికల్ల రాజా, చిక చిక చిందయ్యన్నావా. గిఫ్ట్ ఇవ్వు రాజా, అది ఎంత చిన్నదైనా చిక చిక చిందయ్యన్నావుగా. శబాష్ అవ్వ మేక, నేను చాలా ఆనందించాను. మీకు ఏం కావాలో కోరుకోండి. ఏమీ లేదు మహారాజా, నా మనవడికి మీ రాజమందిరంలో పని ఉంటే ఇవ్వండి. అది చేసుకుంటూ మీ సేవలోనే గడిపేస్తాడు మహారాజా. ఆ, ఇంత చిన్న కోరిక? తప్పకుండా తప్పకుండా అతనిని నా అంతరంగిక మందిరంలో సేవకుడుగా నియమిస్తున్నాను. ఇంకా ఏం కావాలో కోరుకోండి. మహారాజా మహారాజా, ఇంకా ఏమీ అవసరం లేదు మహారాజా. ఆ, మేము వెళ్ళి వస్తాం మహారాజా. అలా ఆ రాజు పులి రాజు ఆంతరంగిక మందిరంలో మనిషి రూపంలో పనిచేస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు ఎవరూ లేని సమయం చూసి రాజుగారి గదిలోకి వెళ్ళాడు. మహారాజా, నాకు చిన్న సందేహం మహారాజా. సందేహమా? ఏమిటది? త్వరగా చెప్పు, మాకు సమయం లేదు. మహారాజా, రాజులు జంతువులను సరదా కోసం వేటాడడం నేరమా కాదా మహారాజా? ఏమా సందర్భ ప్రేలాపన? ఇక్కడ నుండి వెంటనే బయటికి వెళ్ళు, లేకపోతే నా చేతుల్లో నీ ప్రాణాలు పోతాయి. ఎవరి ప్రాణాలు ఎవరి చేతుల్లో పోతాయో చూడు. పులిబలి గిలిగిలి, పులిబలి గిలిగిలి, మానవుడు బలిబలే బలిబలే అని పులిలా మారిపోయి రాజుపై పడి దాడి చేశాడు. ఆ, పులి పులి, నన్ను రక్షించండి, ఎవరెక్కడా, నన్ను రక్షించండి. ఆ సైనికులు వచ్చేలోపే ఆ పులి ఆ రాజును చంపి పారిపోయింది. ఆ పులి పంజా గుర్తులు చూసి సైనికులకు పులి ఎలా వచ్చిందో ఎలా చంపిందో అర్థం కాలేదు. అప్పుడు ఆ పులి అవ్వ మేక దగ్గరికి వెళ్ళి,
అవ్వా మేక, మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మరువలేను. నేను వెళుతున్నాను. నా రాణి నన్ను ఆ ఆకాశం నుండి పిలుస్తుంది. అదిగో అదిగో. అని ఆ కొండలోయలోకి దూకేసింది. ఈ కారు మబ్బులు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయి రాజు. నువ్వు నీ ప్రేమ కోసం ప్రాణత్యాగం చేశావని వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు చనిపోవచ్చుగాక.